నేను నేను ఆలు సుక్కా ఫ్రై చేయబోతానండి. ఇప్పుడు చూడండి, వీటికి పల్లీలు కరివేపాకు కావాలి, కారం, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, బియ్యపిండి, పసుపు అండి. ఇప్పుడు నేను చేసే విధానం అండి. ఇప్పుడు నేను బియ్యపిండి వేస్తానండి. ఒక పావు కప్ బియ్యపిండి, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, ఉప్పు, ఇవన్నీ బాగా కలుపుతానండి. కలిపి ఇట్లా 10 నిమిషాలు నానబెడతాను అన్నమాట. 10 నిమిషాలు నానబెట్టాక అప్పుడు నేను నెక్స్ట్ ప్రొసీజర్కి వస్తాను. నేను ఇవి ఇంక అయిపోయినాయండి, ఫ్రై అయిపోయినాయి, ఫ్రై చేస్తాను. ఇది తొందరనే అయిపోతాయండి, మీకు ఎక్కువసేపు పట్టదు. హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తుంది దీంట్ లోపల, తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్. ఇక్కడ ముందే మిరియాల పొడి వేసాం కాబట్టి వేస్తామండి. ఒక నిమిషం, నెక్స్ట్ వచ్చాక ఇప్పుడు నేను పల్లీలు వేస్తానండి దీంట్లో. పల్లీలు వేగాక కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేస్తాం దీంట్లో. మూడు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ కప్ పల్లీలండి తీసుకున్నాం. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇంకా ఇది ఇప్పుడు దీంట్లో కలిపేయడం అండి. ఇంకా అయిపోయింది. ఇది మీకు సాంబార్లోకి లేకపోతే మీకు మామూలుగా మీరు నంచుకుని తిన్నా కూడా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.